ప్రారంభమైన రెండవ సాధారణ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మనం ఇప్పుడు హుస్నాబాద్ పట్టణంలో 19వ వార్డులో ఉన్నాము. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ జెండా ఈ హుస్నాబాద్ పట్టణంపై ఎగిరింది. మూడోసారి కూడా ముచ్చటగా ఎగరాలని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 19వ వార్డు అభ్యర్థిగా బండి పుష్ప పోటీ చేస్తున్నారు. కేసీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని, ఈ పట్టణాన్ని టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిందని, ఆ అభివృద్ధి వారిని గెలిపిస్తాయని, ప్రజల్లో నిత్యం ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ గత కొన్ని సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ఉంటూ అందరి బాధలను తన బాధగా చూస్తూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా ఆమె ప్రయాణం కొనసాగుతుంది. ఇప్పుడు మనం 19వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బండి పుష్ప గారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. జై తెలంగాణ. మరి 19వ వార్డు ప్రజలు మిమ్మల్ని కౌన్సిలర్గా గెలిపిస్తే ఇక్కడి వార్డు ప్రజలకు మీరేం సంక్షేమ ఫలాలు అందిస్తారు? మీ మాటల్లో చెప్పండి. 19వ వార్డు అభ్యర్థిగా అక్క, చెల్లె, అన్న, తమ్ములు, చిన్న నాన్నలు, పెద్ద నాన్నలు అందరూ కోరుకొని ఉండుమంటేనే ఉన్న క్యాండిడేట్ని నేను మరి వాళ్లకు ఏ కష్టం వచ్చినా రాత్రైనా పగలైనా పిలిచి నేను ముందుండి పనిచేస్తా అని నేను ఒప్పుకుంటున్నాను. మళ్ళా ఇందులో గవర్నమెంట్ నుంచి ఏ పనులు వచ్చినా కూడా మన వార్డులో ఏ పని కావాలన్నా కూడా అడిగి తీసుకొచ్చి పనులు చేయించి మెరుగ్గా నేను టీఆర్ఎస్ పార్టీని నేను ఇంకా బలపరచాలని మరి చాలా కష్టపడి ఇప్పుడు మనం టీఆర్ఎస్ పార్టీలో మనమే గెలవాలని అనుకుంటూ తిరగడం, కేసీఆర్ ఇచ్చిన పనుల మీద ఎవరింటికి పోయినా కూడా పెద్ద మనుషులు అందరూ నవ్వుకుంటా తుల్లుకుంటా, బిడ్డ నువ్వు వచ్చినవా, నువ్వు 16 సంవత్సరాల సంది తిరుగుతాను బిడ్డ, నీకు ఈరోజు టైం కలిసింది, తప్పకుండా నీకు ఓటేస్తామని దీవిస్తాను. మరి అందులో ఈ ఓటు కూడా నాది కాదు, ప్రజలదే. అన్న, తమ్ములు అందరు కలిసి నన్ను గెలిపిస్తే నేను ఈ 16 సంవత్సరాల సంది కష్టపడ్డ రుణము తీర్పుతారు నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వదినలని కోరుకుంటూ మా 19వ వార్డు ప్రజల అందరికీ పాదపాదాన 10,000 దండం పెడుతున్నాను. ఇక్కడ ప్రధానంగా ఈ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి? మీరు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మొదటగా ఏ సమస్యను పరిష్కరిస్తారు? మా వార్డులో మోరీలు కట్టినట్టే కట్టి అవి కొన్ని ఖరాబ్ అయినవి ఉన్నాయి. అవి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము. ఇంతకుముందు మాజీ కౌన్సిలర్ మా తమ్ముడు హరీష్ ఉన్నాడు. మరి ఆయన కూడా నాకు తోడు నూడగా ఉండి ఏ పని వచ్చినా కూడా ఇద్దరం కలిసిమెలిసి చేసుకుంటామని నేను ఒప్పుకుంటున్నాను. కాబట్టి నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళని ఏ రోజైనా కూడా సాయం చేసిన వాళ్ళని మర్చిపోవద్దు. రోడ్డు మున్సిపాలిటీలో ఏది ఉన్నా, కరెంటు లైట్లు, రోడ్డు మళ్ళీ ఖరాబ్ అయిన రోడ్లను కూడా గవర్నమెంట్ నుంచి ఏది వచ్చినా కూడా తీసుకొచ్చి పోయించి నేను అందరి బాధలలో ఉంటానని కోరుకుంటున్నాను. 11వ తారీఖు జరిగే ఎన్నికలల్లా 19వ వార్డు నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు మరి అందరు కలిసి నన్ను ఓటేసి గెలిపిస్తే ప్రతి ఇంట్లో నేను ఉండి ఏ బాధ ఉన్నా కూడా నేను చేస్తానని ఒప్పుకుంటున్నాను. 19వ వార్డు ప్రజలకు మరి కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని నేను ఒక దండం పెడుతున్నా. మీ అందరికీ నన్ను గెలిపించాలి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, సతీష్ బాబు గారి నాయకత్వం, సతీష్ బాబు గారి నాయకత్వం, జై తెలంగాణ. బండి పుష్ప గారి మాటల్లో విన్నాం. ఇప్పుడు 19వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ బొజ్జ హరీష్ గారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే హరీష్ గారు. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు సిట్టింగ్ కౌన్సిలర్గా నేను 5 సంవత్సరాలు మా 19వ వార్డు ప్రజలకు సేవలు అందించడం జరిగింది. ముఖ్యంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా పనులు మనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతిని ఒక మంచి కార్యక్రమం తీసుకొని ప్రతి వార్డులో కూడా పాత ఇండ్లున్న కానీ కూలగొట్టించి ఆ ప్లేసును ఒక మంచిగా చేయడం జరిగింది. అలాగే రోడ్లైనా మోరీలైనా కానీ అలాగే ప్రతి వీధిలో కూడా స్తంభం వేయించి ప్రతి గల్లీలో ఒక లైట్ ఉండాలనే ఒక ఉద్దేశంతో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని
నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మా 19వ వార్డులో అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే కరోనా సమయాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఎల్లవేళలా ఉంటూ నాకు బెస్ట్ సర్వీస్ సొసైటీ ఒక అవార్డు కూడా, నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. ఇదంతా కూడా మా 19వ వార్డు ప్రజల ఆశీస్సుల మేరకు చేయడం జరిగింది. ఇప్పుడు మాకు రిజర్వేషన్ పరంగా జనరల్ మహిళ రావడం జరిగింది. మా టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు బండి పుష్పక్క గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. కావున నాకైతే ఎలా అందరూ ఆశీస్సులు ఉన్నాయి ప్రజలే, అక్కకు కూడా ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులు ఉండి గెలిపించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గెలిచిన తదనంతరం కూడా ఖచ్చితంగా అవే పనులు మళ్ళీ చేస్తూ 20 వార్డులలో మా వార్డుకు ఒక మంచి పేరు తీసుకొచ్చి అన్ని రకాల అభివృద్ధి దగ్గరుండి చూసుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. కృష్ణాబాద్ ఎలక్షన్ జరుగుతున్నాయి. కాంగ్రెస్ పోటీ చేస్తుంది, టీఆర్ఎస్ పోటీ చేస్తుంది, బీజేపీ పోటీ చేస్తుంది. మీరు ఏ వార్డులు? 19వ వార్డులో మరి ఎవరికి పోటీ చేస్తారు మీరు? బండి పుష్పకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? మాట్లాడిస్తాం, ఓటర్ల మాటల్లో విన్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి లబ్ధి పొందిన ఇంకొక అమ్మతో మాట్లాడదాం. అమ్మ, మీ పేరు? ఇప్పుడు ఓట్లు వచ్చినాయి, మరి మీది ఏ వార్డు? 19వ వార్డులో టీఆర్ఎస్ పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పోటీ చేస్తుంది, బీజేపీ పోటీ చేస్తుంది. మరి మీ ఓటు ఎవరికి వేస్తారు? కేసీఆర్కి ఇస్తాం. కేసీఆర్కి ఎందుకు వేస్తారు ఓటు? ఆయన మంచి చేసిండు, మా ఆయన పాలన బాగలేకపోతే నాకు ఇప్పించిండు. ఆయన మా కొడుకైతే ఒక కొడుకు చనిపోయిండు, ఏ ఆదాయం లేదంటే కొన్ని సహాయం చేసిండు సార్ నాకు. మొత్తానికైతే ఎవరికి ఓటు వేస్తారు? దీనికే కేసీఆర్కి వేస్తాం. కేసీఆర్కే ఓటు వేస్తారు. కారు గుర్తు బండి పుష్పకు వేస్తాం ఓటు, ఆమెనే గెలిపిస్తాం. ఇప్పుడు తమ్ముడు ఉండే మాకు సాయం చేసిండు, నీళ్ళు లేవన్నా కానీ నీళ్ళు తెచ్చి ఫోన్ చేయగానే నీళ్ళు పంపించే ట్యాకర్ మాకు. ఈమె చూస్తే అట్లా చేయాలి మాకు అట్లా. మహిళల మాటల్లో, జనం మాటల్లో, ఎవరి మాటల్లో విన్నా 19వ వార్డు కౌన్సిలర్గా బండి పుష్పనే గెలిపిస్తామనుకుంటున్నారు. గతంలో కేసీఆర్ చేసిన సంక్షేమ ఫలాలు, మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు అందుబాటులో ఉండి ప్రజలకు నిత్యం సేవ చేయడం, అంతేకాకుండా అభ్యర్థి బండి పుష్ప వారి ఇంటి మనిషిలా ఉండడం, ఒక కన్న బిడ్డగా వారి సమస్యలు పరిష్కరించడం, తద్వారానే బండి పుష్పనే కౌన్సిలర్గా గెలిపిస్తామని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు. వారు కూడా 19వ వార్డు కౌన్సిలర్గా గెలవాలని, విజయ దుందుబి మోగించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.